ఈ కార్మికుల మీద దళారీ వ్యవస్థ ఉన్నదా? జన సహకార సంఘాల ఎన్నికలు జరపకుండా ఆపింది కూడా సార్ ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి సార్? ఇప్పుడు పవర్ లూము, హ్యాండ్లూము, ఈ హ్యాండ్లూము పవర్ లూమ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఏంటి సార్? పవర్ లూమ్ అని అంటే యంత్రాలతో నడిచే వాటిని పవర్ లూమ్ అంటున్నాం సార్. యంత్రాల ద్వారా పవర్ లూమ్ మీద వాటి మీద త్వరగా ఉత్పత్తి యాంత్రీకరణ జరిగిన తర్వాత త్వరగా ఉత్పత్తి కావడానికి పవర్ లూమ్లు ఉపయోగిస్తున్నారు. అంటే జస్ట్ లైక్ మిల్లులకు ప్రాధాన్యత. ఇక నెక్స్ట్ ఏంటంటే మొగ్గాలంటే ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో ఈ చేనేత వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి కుటుంబాలు ఎన్ని ఉన్నాయి మన తెలంగాణలో? దాదాపుగా ఒక 50,000 నుంచి 60,000 కుటుంబాలు ఉంటాయి. ఒకప్పుడు చాలా ఉండే, 1,00,000 వరకు ఉండే. నాకు తెలిసిన నా చిన్నతనంలో ప్రతి ఊర్లో కూడా దాదాపు 20-30 మొగ్గాలు అట్లా ఉండే. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే చేనేత వృత్తి మీద ఆధారపడి వారి యొక్క సంఖ్య తగ్గిపోతుంది. యూత్ అంతా కూడా. సరే, ఇప్పుడు ఒక చీర నేయడానికి సుమారు ఎన్ని రోజుల టైం పడుతుంది సార్? అంటే మాన్యువల్ గా చేయడానికి నాడగొట్టిన తర్వాత సరి చేసుకోవాలి, అది టైం పడుతుంది. అది 3 రోజులు 4 రోజులు అట్లా పట్టే అవకాశం ఉంది. మామూలుగా చెద్దర్లు కానీ బెడ్షీట్లు కానీ అది 1 రోజు 1.5 రోజులలో కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం అనుకోండి, రాష్ట్ర ప్రభుత్వం అనుకోండి, చేనేత కార్మికుల సంక్షేమం కోసం ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి? కేంద్రంలో జౌళి శాఖ అని ప్రత్యేకంగా ఉంటుంది. అంటే గతంలో ఉండే అని చూశాను, ఇప్పుడు ఉన్నదా? అసలు జౌళి శాఖ కింద ఇంకేమన్నా మళ్ళీ కార్పొరేషన్లు ఏమన్నా ఉన్నాయా కేంద్రంలో? ఇప్పుడు ఈ బీజేపీ ప్రభుత్వం కేవలం 200 కోట్లు మాత్రమే బడ్జెట్ కేటాయిస్తే ఇన్ని రాష్ట్రాలకు, దాదాపు భారతదేశంలో ఉన్న ఇన్ని రాష్ట్రాలకు చేనేత కార్మికుల పథకాలకు కానీ లేదా జౌలి శాఖ పథకాలకు కానీ ఎట్లా ఉపయోగపడతాయి? ఇక ఆ డబ్బులు ఆగస్టు ఎప్పుడో అయిపోయింది. ఆగస్టు 2024 అయిపోతే మేము చేనేత కార్మిక సంఘాల నుంచి విజ్ఞప్తి చేయంగా ఈ మధ్య కాలంలో దాన్ని స్టార్ట్ చేసారు. ఒక 2 నెలలు 3 నెలలు అంటే వాళ్ళు కార్మికులు కట్టుకుంటూ పోతున్నారు. సార్, ఈ జియో ట్యాగింగ్ అంటే ఏంటిది? ఈ జియో ట్యాగింగ్ ప్రభుత్వానిదా, మీ సహకార సంఘాలదా? అది మీకు ఆ జియో ట్యాగింగ్ కు ఉన్నటువంటి సంబంధం ఏంటి సార్? ఎవరైతే చేనేత కార్మికుడు, జియో ట్యాగ్ ఉన్న చేనేత కార్మికుడు ఎవరైతే ఉన్నారో ఆయన అకస్మాత్తుగా కనుక చనిపోయినట్లయితే ఆయనకు 5 లక్షల బీమా, నేతన్న బీమా చేసారు. అది కూడా సక్రమంగా అమలు అవుతలేదు ఈ మధ్యకాలంలో. ఎందుకనంటే వెల్కమ్ టు వెపనశ్రీ మీడియా. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనతో తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు వనం శాంతి కుమార్ సార్ దగ్గర ఉన్నాం మనం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పద్మశాలీలు లేదా చేనేత కార్మికుల యొక్క జీవన విధానం గురించి సార్ని అడిగి వారి యొక్క విలువైనటువంటి సమాచారాన్ని మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాను. సార్, వెల్కమ్ టు వెపనశ్రీ మీడియా. సార్ నమస్తే సార్. ముందుగా అసలు ఈ చేనేత కార్మికుల్లో ఎన్ని రకాలు ఉన్నారు? చేనేత కార్మికుల్లో ఏమేమి పని చేస్తారు? చేనేత కార్మికులు అంటే కార్మికులు టెక్స్టైల్ తర్వాత చేనేత అంటే పవర్ లూమ్ రంగంలో పనిచేసే వాళ్ళు పవర్ లూమ్ కార్మికులు సార్. అదేవిధంగా చేనేత మొగ్గాల మీద పనిచేసే వాళ్ళు చేనేత కార్మికులు. ఈ 2 రకాలుగా ఉన్నారు సార్. వీళ్ళు ఈ మధ్య కాలంలో చేనేత కార్మికుల యొక్క సంఖ్య తగ్గిపోతుంది. ఎందుకంటే చేనేత బట్టల మీద రేట్లు పెరగడం వల్ల దాని యొక్క వినియోగం తగ్గిపోతున్నది. దానివల్ల ఈ యొక్క వృత్తి చేసే వాళ్ళ యొక్క సంఖ్య కూడా మొత్తం రాష్ట్రం మొత్తం మీదగా దేశవ్యాప్తంగా కూడా తగ్గిపోతున్నది. ముఖ్యంగా తెలంగాణలో కూడా వేలాది కుటుంబాలు ఉండేది ఇప్పుడు చాలా తక్కువ అయిపోయింది. వాళ్ళ దాదాపు ఒక 25,000 30,000 మంది మాత్రమే మొగ్గాల మీద ఆధారపడి ఉన్నారు. ఒక 50,000 నుంచి 60,000 కుటుంబాలు దాని మీద ఆధారపడి ఉన్నారు. దాంట్లో కూడా ఏంటంటే మహిళా కార్మికులు ఎక్కువ ఉంటారు. అనుబంధ కార్మికులు అంటారు. మొగ్గం నేస్తాడు కానీ మొగ్గానికి కావలసిన కండెలు చుట్టడం కానీ వాటికి ఏదైతే అనుబంధ పని ఏదైతే ఉందో అది కూడా చాలా అచ్చు అతకడం, దానికి మళ్ళీ అల్లు కట్టడం, సరి చేయడం, ఇవన్నీ కూడా దాంట్లో భాగాలైతే దీనికి అందరూ ఉపయోగం ఉంటారు. వీళ్ళు అనుబంధ కార్మికులు అంటారు. అనుబంధ కార్మికులలో ఎక్కువగా మహిళలు కూడా పనిచేస్తారు. అంటే ఇవాళ మహిళలు కూడా మొగ్గాలు నేస్తున్నారు చాలా దిక్కులలో. వాళ్ళు కూడా చేనేత కార్మికుల కిందకే వస్తారు. అనుబంధ కార్మికులు, చేనేత కార్మికులు, పవర్ లూమ్ కార్మికులు ముగ్గురు. సార్, ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి సార్? ఇప్పుడు పవర్ లూము, హ్యాండ్లూము, ఈ హ్యాండ్లూము పవర్ లూమ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఏంటి సార్? పవర్ లూమ్ అని అంటే యంత్రాలతో నడిచే వాటిని పవర్ లూమ్ అంటున్నాం సార్. యంత్రాల ద్వారా పవర్ లూమ్ మీద వాటి మీద త్వరగా ఉత్పత్తి యాంత్రీకరణ జరిగిన తర్వాత త్వరగా ఉత్పత్తి కావడానికి పవర్ లూమ్లు ఉపయోగిస్తున్నారు. అంటే జస్ట్ లైక్ మిల్లులకు ప్రాధాన్యత. ఇక నెక్స్ట్ ఏంటంటే మొగ్గాలంటే
సట్టర్ అని ఉంటుంది. ఆ మొగ్గం మీద కాళ్ళతోటి తొక్కి చేతితోటి కొట్టేదాన్ని సట్టర్ కొట్టేదాన్ని మొగ్గాలు, చేతి మొగ్గాలు అంటారు. అది ఇవి ఏమైనా కూడా మొగ్గం నేయడం వల్ల కష్టం ఉంటుంది. కాళ్ళతోటి తొక్కాల, తర్వాత చేతితోటి దాన్ని నాడను కొట్టాలి. సార్ ఈ మధ్య కాలంలో ఆసు యంత్రాలు అనేటువంటివి వింటా ఉన్నాం. అంటే అవి ఏంటిది సార్? అంటే ఆసన్ అంటే ఇప్పుడు మనం ఒక చీర నేయడానికి దానికి పడుగు పొయ్యాలి. ఆ పొయ్యాలంటే ఆసు యంత్రాల మీదనే పోస్తూ ఉంటారు. అది ఎంత సైజు కావాలి, ఎన్ని 6 గజాలు కావాలన్నా 8 గజాలు కావాలన్నా అనే దాంతో ఆసు యంత్రం మీద దాన్ని పోస్తూ ఉంటారు. అది దాన్ని మళ్ళీ అచ్చు యంత్రానికి అచ్చుకు తీసుకొచ్చి అతుకుతూ ఉంటారు. సార్ ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో ఈ చేనేత వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి కుటుంబాలు ఎన్ని ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో? దాదాపుగా ఒక 50,000 నుంచి 60,000 కుటుంబాలు ఉంటాయి. ఒకప్పుడు చాలా ఉండే, 1,00,000 వరకు ఉండే. నాకు తెలిసిన నా చిన్నతనంలో ప్రతి ఊర్లో కూడా దాదాపు 20-30 మొగ్గాలు అట్లా ఉండే. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే చేనేత వృత్తి మీద ఆధారపడి వారి యొక్క సంఖ్య తగ్గిపోతుంది. యువత అంతా కూడా వేరే రంగాలకు వెళ్ళిపోతా ఉన్నారు. ఈ మొగ్గాల మీద నేసే చేనేత ఉత్పత్తులకు గిరాకీ తగ్గిపోయింది. అంటే కాటన్ కు రేటు పెరిగింది సార్, ప్రభుత్వం నుంచి సహకారం లేదు. అందువల్ల ఈ ఉత్పత్తులు తగ్గే వరకల్లా అవతల కొనుగోలు శక్తి లేదు. ఈ ఉత్పత్తులు తగ్గే వరకల్లా ఈ కుటుంబాలన్నీ కూడా ఇతర రంగాలకు, ఉదాహరణకు చేనేత కార్మికులు ఎవరైతే పనిచేస్తున్నారో ఎల్లక వాళ్ళంతా కూడా హైదరాబాదులో అపార్ట్మెంట్లలో వాచ్మెన్ గా పనిచేస్తున్నారు. వాచ్మెన్ గా పనిచేస్తున్నారు సార్. అట్లా కూడా కొంతమంది వాచ్మెన్ గా చేసుకుంటూ ఇక్కడ కిరాయిళ్లలో మొగ్గాలు పెట్టుకొని సాయంత్రం పూట వచ్చి నేసుకొని బతికే వాళ్ళు కూడా ఉన్నారు హైదరాబాద్ లో. సార్ ఇప్పుడు ఒక చీర నేయడానికి సుమారు ఎన్ని రోజుల టైం పడుతుంది సార్? అంటే మాన్యువల్ గా చేయడానికి? అంటే ఒక చీర అంటే పోచంపల్లి పట్టు చీర ఉందని, అవును సార్. ఆ పట్టు చీర డిజైన్ నేయాలి కాబట్టి దాన్ని ఇటువైపు దారం అదే నాడ కొట్టిన తర్వాత సరి చేసుకోవాలి. అది టైం పడుతుంది. అది 3 రోజులు 4 రోజులు అట్లా పట్టే అవకాశం ఉంది. మామూలుగా చెద్దర్లు కానీ బెడ్షీట్లు కానీ అది 1 రోజు 1.5 రోజులలో కంప్లీట్ చేస్తారు. సరే ఇప్పుడు ఒక పట్టు చీర నేసిండి అనుకోండి, ఇప్పుడు నాది కూడా మోత్కూరు ప్రాంతమే కాబట్టి మోత్కూరులో నేను చూస్తూ ఉంటాను. అదే అంటే ఇట్లా కార్మికులందరూ సహకార సంఘాలు ఏర్పాటు చేసుకొని ఆడ చాలా మంది పనిచేస్తూ ఉన్నారు. నేను చాలా సార్లు చూశాను. అంటే వాళ్ళకి ఏంటంటే మెటీరియల్ వేరే వాళ్ళు ఇస్తే అక్కడ ఉన్నటువంటి కార్మికులు పని వేసి ఇస్తే వాళ్ళు దినసరి కూలి లెక్క ఇస్తారనేది నేను విన్నాను. దీంట్లో 2 రకాలు ఉన్నాయి సార్. చేనేత సహకార సంఘాలు. ఈ చేనేత సహకార సంఘాలలో కొంతమంది సభ్యులుగా, మొగ్గలు నేసే వాళ్ళు సభ్యులుగా చేరి దానికో పాలకవర్గాన్ని ఏర్పాటు చేసుకొని ఆ పాలకవర్గం ద్వారా దాంట్లో మేనేజరు వాళ్ళంతా ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ అంతా వాళ్ళు ఉండి వాళ్ళే ఆ యొక్క నూలు ఇస్తారు. అంటే దానికి సంబంధించిన మెటీరియల్, ఆ మెటీరియల్ రా మెటీరియల్ అంతా కూడా కార్మికునికి ఇస్తారు. కార్మికుడు తీసుకెళ్లి వాటిని నేసి మళ్ళీ సంఘంలో అప్పచెప్తే ఆయనకు అకౌంట్ ఉంటుంది. ఆ అకౌంట్ లో ఆయనకు జమ చేసుకుంటూ ఆయనకు ఒకేసారి ఆయనకు ఆ యొక్క కూలి ఏదైతే ఉందో ఆ కూలి ఇచ్చేవారు. ఇవాళ ఏమైందంటే మిగతా వాళ్ళు ఏంటంటే రాను ఏమైందంటే ఇవాళ ప్రైవేట్ వాళ్ళు వచ్చారు. వాళ్ళను మాస్టర్ వ్యూవర్స్ అంటారు. అంటే ఈ మాస్టర్ వ్యూవర్స్ ఏం చేస్తాడంటే తన దగ్గరనే అంత ఉత్పత్తి చేస్తాడు, రా మెటీరియల్, రంగుల అద్దకం అన్ని చేస్తాడు. అది చేనేత కార్మికుడు ఇస్తాడు. చేనేత కార్మికుడికి ఇచ్చిన తర్వాత ఆయన నేసుకొని వచ్చిన తర్వాత ఆయనకు కూలి ఇస్తాడు. అయితే కూలి ఎక్కువ ఇవ్వచ్చు, తక్కువ ఇవ్వచ్చు. మార్కెట్లో డిమాండ్ ఉంటే ఎక్కువ కూలి ఇవ్వచ్చు. మార్కెట్లో తక్కువ డిమాండ్ కనుక ఉన్నట్టయితే సరుకు పోనట్లయితే నా దగ్గర పని లేదు, ఇక మీకు పని ఇయ్యలేను, మీకు అవన్నీ ఇయ్యలేను అని చెప్పేసి అంటే అప్పుడు చేనేత కార్మికుడు ఉపాసం ఉండాల్సి వస్తుంది. అంటే ఉపాధి లేక ఉపాసం ఉండాల్సి వస్తుంది. అదే సహకార సంఘాలు అయితే పని ఉన్నా లేకున్నా అక్కడ స్టాక్ చేసుకుంటారు, స్టోర్ చేసుకుంటారు కాబట్టి రెగ్యులర్ గా బిజినెస్ అనేది నడుస్తుంది. అందుకని సహకార సంఘాలను గాక లైవ్లీ గాక సజీవంగా నడిపిస్తే ఈ యొక్క చేనేత కార్మికులకు ఉపాధి అనేది కూడా సజీవంగా లభిస్తుంది. సార్ గతంతో పోల్చుకుంటే ఈ చేనేత కార్మికుల యొక్క జీవన విధానంలో ఏమైనా మార్పు వచ్చిందా? అంటే ఇక రాను ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ చేనేత బట్టలు, చీర కానీ దోతులు కానీ ఆనాడున్న రైతులు గ్రామాల్లో పనిచేసే వాళ్ళంతా కూడా ఆ యొక్క చేనేత కార్మికుల దగ్గరికి పోయి నాకు ఈ పలానా చీర కావాలి, ఇది కావాలి, అది కావాలని చెప్పేసి వాళ్ళు కోరుకునేవాళ్ళు. 8 గజాల చీర, 6 గజాల చీర, లేకపోతే ధోతి కావాలి, నాకు 60 నెంబర్ కావాలి, 100 నెంబర్ కావాలి, ఇట్లా 40 నెంబర్ కావాలని వాళ్ళు ఆయన దగ్గరికి పోయి చెప్తే ఆయన వాళ్ళకి నేసిచ్చేది. దాని ప్రకారంగా వాళ్ళు ఆ రోజు తీసుకునేది. ఇవాళ చేనేతను గ్రామీణ ప్రాంతాలలో వాడడానికి అవకాశం పోయింది. ఎందుకనంటే చేనేత చీర ఇవాళ చాలా ఎక్కువ రేట్ అవుతుంది. ఇవాళ మిల్లు బట్టలు వచ్చిన తర్వాత ఒక మిల్లు చీర 50 రూపాయలకే దొరుకుతుంది.
ఈ సార్. చేనేతను తొందరగా తిరుగుతుంది, చేనేత కాబట్టి, కాటన్ కాబట్టి. మిల్లు కాబట్టి పాలిస్టర్ కృత్రిమ దారం కాబట్టి అది ఎక్కువ రోజులు మన్నిక ఉంటుంది. అందువల్ల 50 రూపాయలు దొరుకుతుంది కాబట్టి ఇవాళ దాన్ని ఎక్కువగా వాళ్ళు ఉపయోగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేక అంతా కూడా పట్టణ ప్రాంతాలకు వలస వస్తున్నారు. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడా కూడా చేనేత కార్మికులు ఉండలేరు. సరే, ఈ రెడీమేడ్ వ్యవస్థ వచ్చిన తర్వాత, ఈ రెడీమేడ్ బట్టలు వచ్చిన తర్వాత ఆ యొక్క ఎఫెక్ట్ ఈ చేనేత కార్మికుల మీద ఏ విధంగా పడింది? అంటే రెడీమేడ్ అంటేనేమో ఏంటంటే ఈ షర్ట్స్ ఇదివరకు మనం ఆ క్లాత్ తీసుకొని, మా నాయన గారు మోత్కూరు చేనేత సహకార సంఘాన్ని వ్యవస్థాపకుడు. దాని సంఘంలో ఆ క్లాత్ నేర్పించేది. ఏదైతే మన బట్ట ఉందో, షర్ట్స్ కుట్టించుకోవడానికి, అంగీలు కుట్టించుకోవడానికి బట్ట ఉందో అందులో నేర్పించేది. ఆ నేర్పించిన గుడ్డను వాళ్ళు కొనుక్కొని పోయి ఆ టైలర్ దగ్గరికి పోయి, దర్జీ దగ్గరికి పోయి అది కుట్టించుకునేవాళ్ళు. ఇవాళ కుట్టించుకునే వాళ్ళ సంఖ్య తక్కువ అయిపోయింది. అందులో రెడీమేడ్గా డైరెక్ట్గా షాపులకు పోతే అది ఒక పెద్ద పెద్ద కంపెనీలు వాటిని తయారు చేస్తున్నాయి. కుమార్ షర్ట్స్ అని, ఆ షర్ట్స్ అని వాళ్ళు మల్టీ బ్రాండెడ్ కంపెనీలు తయారు చేస్తున్నాయి. దానివల్ల వీళ్ళకి కూడా పని తక్కువ అవుతున్నది, దానివల్ల కూడా నష్టమే. అది మల్టీ కంపెనీల్లో తయారయ్యే క్లాత్నే వాడు తీసుకుంటున్నాడు. ఒకేసారి 1000 మీటర్లు ఖరీదు చేస్తాడు, ఒక పెద్ద ఫ్యాక్టరీ పెట్టేసి అందులోనే షర్టింగ్ అంతా ఒకరు కటింగ్ చేస్తారు, ఒకరు స్టిచింగ్ చేస్తారు, కొంతమంది ఏమో గుండీలు కాజాలు కుడుతుంటారు. అట్లా షర్ట్ బయటకు వస్తుంది. సార్, ఇప్పుడు ఫ్యాక్టరీ అవుట్లెట్స్ అనేవి బాగా చూస్తా ఉన్నాం ఈ మధ్య కాలంలో. ఎక్కడ చూసినా కూడా ఫ్యాక్టరీ అవుట్లెట్స్ అని డిస్కౌంట్ లో పెట్టి, అది ఎట్లా పాసిబుల్ అయితే సార్? అది వాళ్ళకి ఎట్లా పాసిబుల్? అది అంటే ఎక్కువ ఉత్పత్తి జరిగినప్పుడు చాలా కాలం నుంచి ఇప్పుడు ఈ షాపులలో కూడా, అనేక రకాల షాపులలో కూడా ఒక 2-3 సంవత్సరాలు కాటన్ వస్త్రాలు కనుక ఉన్నట్లయితే దానికి రంధ్రాలు పడే అవకాశం ఉంటుంది. బనీన్లకు కానీ వాటికి కానీ రంధ్రాలు పడుతుంది, మన్నిక తగ్గుతుంది. అలాంటి వాటిని ఏం చేస్తారంటే, ఇక ఒక చీర కొంటే ఇంకో చీర ఫ్రీ ఆఫర్ ఇచ్చి బయటికి తీసుకొస్తారు. అంటే స్టాక్ అయిన ఏదైతే మాల్ ఉందో దాన్ని రిలీజ్ చేయడం కోసం. ఎందుకంటే అనవసరంగా ఆడ ఉంటే అవి ఖరాబ్ అయిపోతాయి, ఎలకలు తింటాయి, జిద్దలు తింటాయి కాబట్టి దాన్ని రిలీజ్ చేయడం కోసం ఆ రకంగా వాటిని బయటికి తీయడానికి ఇది ఒక ఎత్తుగడ, వ్యాపార ఎత్తుగడగా ఉపయోగిస్తున్నారు. సార్, ఇప్పుడు చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం అనుకోండి, రాష్ట్ర ప్రభుత్వం అనుకోండి, చేనేత కార్మికుల సంక్షేమం కోసం ఏమేమి అసలు స్కీమ్స్ ఉన్నాయి? కేంద్రంలో జౌళి శాఖ అని ప్రత్యేకంగా ఉంటుంది, అంటే గతంలో ఉండే అని చూశాను, ఇప్పుడు ఉన్నదా? అసలు జౌళి శాఖ కింద ఇంకేమన్నా మళ్ళీ కార్పొరేషన్లు ఏమన్నా ఉన్నాయా కేంద్రంలో? కేంద్ర ప్రభుత్వంలో జౌళి శాఖ, చేనేత జౌళి శాఖ, టెక్స్టైల్ శాఖ అని ఉన్నది సార్. పూర్వకాలం నుంచి ఉన్నది, ఇప్పుడు కూడా ఉన్న ప్రభుత్వం ఏర్పడి నుంచి ఉన్నది, ఇప్పుడు ఉన్నది. అయితే గతంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం, అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడిన ప్రభుత్వం చేనేతను ఒక కళగా గుర్తించి అనేక పథకాలు, నెహ్రూ గారే స్వయంగా పిలిచి సోషల్ యాక్టివిస్టులను పిలిపించి స్వయంగా ఈ చేనేత కార్మికులు మనం ఏం చేద్దాం అంటే వాళ్ళు కొన్ని ఇచ్చారు. హ్యాండ్లూమ్ టెక్స్టైల్ బోర్డు అని, హ్యాండీక్రాఫ్ట్స్ బోర్డు అని, ఇట్లా ఇవ్వడమే కాకుండా చేనేత మీద ఎలాంటి పన్నులు కూడా ఉండవు. వాళ్ళకి సబ్సిడీలు ఇవ్వాలి, నూలు కూడా సబ్సిడీ ఇవ్వాలి, రంగుల మీద సబ్సిడీ ఇవ్వాలనే ఆలోచనతోటి కొన్ని పథకాలు పెట్టారు. ఇవాళ కొత్తగా వచ్చిన దాదాపు 10 సంవత్సరాల నుంచి వచ్చిన కొత్త ప్రభుత్వం ఏదైతే ఉందో అన్నిటిని కూడా ఎత్తేసింది. గతంలో ఉన్న హ్యాండ్లూమ్ టెక్స్టైల్ బోర్డు రద్దు చేసింది, హ్యాండీక్రాఫ్ట్ బోర్డు రద్దు చేసింది. అదేవిధంగా మహాత్మా బునకరి యోజన అనేది చేనేత కార్మికులకు ఉపయోగపడుతుంది. ఐసిఐసిఐ లాంబార్డ్ హెల్త్ స్కీమ్ అంటే ఎవరైతే అనారోగ్యానికి గురవుతున్నారో వాళ్ళకి అది ఉపయోగపడుతుంది చేనేత కార్మికులకు, దాన్ని రద్దు చేసిండ్రు. ఇట్లాంటివన్నీ కూడా పథకాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. బడ్జెట్ కూడా దేశం మొత్తానికి కూడా బడ్జెట్ కూడా కేవలం 200 కోట్లు మాత్రమే కేటాయించింది. 2013 బడ్జెట్లో 2300 కోట్లు ఉండే, ఇప్పుడు ఈ బీజేపీ ప్రభుత్వం కేవలం 200 కోట్లు మాత్రమే బడ్జెట్ కేటాయిస్తే ఇన్ని రాష్ట్రాలకు, దాదాపు భారతదేశంలో ఉన్న ఇన్ని రాష్ట్రాలకు చేనేత కార్మికుల పథకాలకు కానీ లేదా జౌళి శాఖ పథకాలకు కానీ ఎట్లా ఉపయోగపడతాయి ఇక ఆ డబ్బులు? అక్కడ వస్తేనేమో కేంద్ర ప్రభుత్వం తీరు అట్లా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక పథకాలు ఉన్నాయి. అయితే థ్రిఫ్ట్ స్కీమ్ అనేది చేనేత కార్మికులకు ఉపయోగపడుతుంది. ఈ థ్రిఫ్ట్ స్కీమ్ కూడా మేము గత ప్రభుత్వం మేమే పెట్టామని అంటుంది కదా, ఈ గత ప్రభుత్వం పెట్టింది కాదు. నేను చదువుకునే రోజుల్నే చేనేత సహకార సంఘంలో ఒక చేనేత కార్మికుడు సంఘంలో, సహకార సంఘంలో నేస్తే ఆయన నేసిన బట్టల మీద సార్ 6 పైసలు తీసి ఆయన అకౌంట్లో జమ చేసేవాళ్ళు.
ఆహా. 6 అంటే అప్పుడు రూపాయి 2 రూపాయలు. రూపాయలే ఉండేది అప్పుడు. అవును. అప్పుడు రూపాయి 2 రూపాయలే ఉండేది కాబట్టి 6 పైసలు ఆ సంఘంలో జమ చేసేది ఆయన పేరు మీద. అవి ఒక సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ అయిన తర్వాత ఆ డబ్బులు వీళ్ళకు ఇచ్చేదన్నట్టు. ఒకవేళ ఆయన ఇంట్లో ఏమైనా ఫంక్షన్ అది ఇది ఉందంటే అధ్యక్షునికి ఆయన దరఖాస్తు పెట్టుకుంటే ఆ డబ్బులు ఇచ్చేది. ఆ థ్రిఫ్ట్ పథకం, దాని థ్రిఫ్ట్ పథకం అని ఆ రోజు. థ్రిఫ్ట్ ఇవాళ కొత్తగా వచ్చింది కదా, దాదాపు 50 సంవత్సరాల క్రితం, 50-60 సంవత్సరాలు. అంటే నేను ఇప్పుడు మనము పిఎఫ్ టైప్ అనుకోవచ్చు. అదే పిఎఫ్ టైప్ పిఎఫ్ అట్లనే అట్లా వాళ్ళకు ఇచ్చేదన్నట్టు. దాన్నే గత ప్రభుత్వాలు కూడా ఏంటంటే థ్రిఫ్ట్ పథకాన్ని అమల్లో పెట్టినాయి. అంటే ఒక చేనేత కార్మికుడు ఆయన వేతనాన్ని బట్టి 1200 రూపాయలు మనం బ్యాంకులో డిపాజిట్ చేస్తే గవర్నమెంట్ 1200 రూపాయలు డిపాజిట్ చేస్తుంది. అదేవిధంగా అనుబంధ కార్మికులు ఉన్నారు కదా, ఇది ఇప్పుడు మహిళలంతా కూడా కండెలు తిప్పడం, ఆసు వేయడం, మీరు అన్న ఆసు వేయడం, ఈ అచ్చతకడం ఏదైతే ఉందో, అల్లు కట్టడం ఏదైతే ఉందో, ఈ పనులు చేసే అనుబంధ కార్మికులకు కూడా 800 రూపాయలు కడితే 1600 రూపాయలు అట్లా ఇస్తారు. గత ప్రభుత్వంలో 3 సంవత్సరాలు ఉండే, దాన్ని తగ్గించి 2 సంవత్సరాలు చేశారు. ఇది థ్రిఫ్ట్ పథకం. ఇది చేనేత కార్మికులకు చాలా ఉపయోగపడుతుంది. ఒకేసారి వాళ్ళకు డబ్బులు వస్తాయి. ఈ మనం కట్టిన 1200, గవర్నమెంట్ ఇచ్చిన 1200, 2400, తర్వాత వీళ్ళు 800, 1600 కడితే అవన్నీ కూడా ఒకేసారి వస్తాయి. ఇది థ్రిఫ్ట్ పథకం అనేది ఒక పథకం. ఇది లైవ్ లో ఉన్నది. అయితే కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీన్ని లేట్ చేసింది. ఆగస్టు ఎప్పుడో అయిపోయింది. ఆగస్టు 2024 అయిపోతే మేము చేనేత కార్మిక సంఘాల నుంచి విజ్ఞప్తి చేయంగా ఈ మధ్య కాలంలో దాన్ని స్టార్ట్ చేసారు. ఒక 2 నెలలు 3 నెలలు అంటే వాళ్ళు కార్మికులు కట్టుకుంటూ పోతున్నారు. కానీ 2 నెలలు 3 నెలలు మాత్రమే ప్రభుత్వం కట్టింది. మళ్ళీ యువతల డాష్ పెట్టేసింది, వాళ్ళు కట్టడం లేదు. ఇదొక పథకం. తర్వాత ఇంకోటి ఏంటంటే నూలు సబ్సిడీ. నూలు సబ్సిడీ అంటే చేనేత కార్మికుడు కొన్న నూలు మీద 40% సబ్సిడీ ప్రభుత్వం ఇచ్చేది ఏది నూలు మీద. ఇవాళ అది అంటే ఒక చేనేత కార్మికుడు ఆ నూలు కొనుక్కొచ్చిన తర్వాత ఈ బిల్లులు గవర్నమెంట్కి పెడితే ఒక 2 నెలలు 3 నెలలు 6 నెలలు కూడా కావచ్చు. ఒక ఆయన పోయినసారి ఇక్కడనే హయత్నగర్లో ఉంటాడు. ఆయన ఏం చెప్పిండంటే, సార్ నేను సంవత్సరం అర్థం కింద నేను పెట్టినా ఇంతవరకు నాకు బిల్లు రాలేదు అని అంటే, నేను వెంటనే చెరిపెల్లి సీతారాములు ఎక్స్ఎమ్మెల్సీ గారి దగ్గర తీసుకుపోయి ఆ సంబంధిత అధికారులతో మాట్లాడితే ఓ 15 రోజుల్లో ఆ బిల్లు రావడం. అంటే బిల్లు రావడానికి సంవత్సరాల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. చేనేత కార్మికుడు మొగ్గనేసుకోవాలా, కార్యాలయం తిరగాల. అయితే ఈ పథకం బాగాలేదనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఏం చేసిందంటే డైరెక్ట్ గా 2000 రూపాయలు చేనేత కార్మికుని అకౌంట్ లో వేయడానికి వేసింది కూడా. ఒక 2 నెలలు వేసింది ఏది గత టిఆర్ఎస్ ప్రభుత్వం 2 నెలలు వేసింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పథకం బంద్ అయిపోయింది. ఇది కూడా లేకుండా అయిపోయింది. సార్, ఈ జియో ట్యాగింగ్ అంటే ఏంటిది? ఈ జియో ట్యాగింగ్ ప్రభుత్వానిదా, మీ సహకార సంఘాలదా? అది మీకు ఆ జియో ట్యాగింగ్ కు ఉన్నటువంటి సంబంధం ఏంటి సార్? గతంలో చేనేత సహకార సంఘాలలో సభ్యులుగా ఉన్న వాళ్ళు, మొగ్గాలు నేసే వాళ్ళు ఎవరైతే ఉండేదో వాళ్ళకే ఈ యొక్క ఇంట్లో ఉండే మెటీరియల్, ఈ మాలు నూలు కానీ అవంతా కానీ వాళ్ళకి ఇచ్చేది. వాళ్ళు అక్కడ నేసుకొని వచ్చి సంఘంలో వాటిని ఇచ్చేది. దానికి సంబంధించిన కూలి పొందేది. అయితే ఈ రాను ఏమైందని అంటే ప్రభుత్వం ఏం చేసిందంటే ఎవరైతే మొగ్గం నేస్తున్నారో ఆ మొగ్గానికే నెంబర్ వేసింది. మొగ్గర్ నెంబర్ అంటే రాష్ట్రం మొత్తం మీద అన్ని జిల్లాలు ఎన్ని మొగ్గాలు అయితే ఉన్నాయో ఆ మొగ్గాలకు దాని మీద కోడ్ ఉంటది. ఆ కోడ్ వేసి దాన్ని నెంబర్ గా ట్రీట్ చేసారు. దాన్నే జియో ట్యాగ్ నెంబర్. కౌంటింగ్ కోసం. ఆ మొగ్గం ఎక్కడ ఉన్నదని కూడా తెలుస్తుంది అన్నట్టు. ఏ జిల్లాలో ఉంది, ఏ ప్రాంతంలో ఉంది, ఎక్కడ ఉంది అనేది కూడా. అంటే అది ప్రభుత్వ మొగ్గమా? ప్రభుత్వమే ఇచ్చినటువంటి మొగ్గాలు. ఎందుకంటే ఈ సబ్సిడీలు ఇస్తుంది కదా, ఈ సబ్సిడీ ఇస్తుంది కాబట్టి ఎవరికి ఇవ్వాలి? మొగ్గం నేనాయన కూడా పొందే అవకాశం ఉంటది కదా. ఆ ఉద్దేశంతో ఈ సబ్సిడీలు ఇస్తుంది కాబట్టి ప్రభుత్వం వాళ్ళకి ఆ జియో ట్యాగ్ నెంబర్ అనేది ప్రతి మొగ్గ మీద నెంబర్ వేస్తాడు. ఆ నెంబర్ వేయడం వల్ల అది చేనేత కార్మికునికి ఉపయోగం ఉన్నది. దీంట్లో ఏంటంటే ఈ మొగ్గం ఎవరైతే జియో ట్యాగ్ ఉన్నదో వీళ్ళకందరికీ కూడా సబ్సిడీలు వస్తాయి, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ. ఇంకో పథకం కూడా ఉంది ఈ మధ్యకాలంలో, గతంలో లేదు. ఎవరైతే చేనేత కార్మికుడు జియో ట్యాగ్ ఉన్న చేనేత కార్మికుడు ఎవరైతే ఉన్నారో ఆయన అకస్మాత్తుగా కనుక చనిపోయినట్లయితే ఆయనకు 5 లక్షల బీమా, నేతన్న బీమా చేశారు. అది కూడా సక్రమంగా అమలు అవుతలేదు ఈ మధ్యకాలంలో. ఎందుకనంటే జన్గాం దగ్గర కడవేరు మార్కొండ అంటే ఆయన చనిపోయింది 14 నెలలు అవుతుంది, ఇంతవరకు రాలేదు. సరే అది ఎవరి పొరపాటు తెలియదు కానీ ఇంతవరకు అయితే రాలేదు. ఒక చేనేత కార్మికుడు చనిపోతే వాళ్ళకి ఎలాంటి ఆదాయం ఉండదు, ఇతరత్వం ఉండదు కాబట్టి ఇమ్మీడియట్గా ఇస్తే బాగుంటుందని. సార్ ఇంకొకటి, అసలు ప్రభుత్వం నుంచి మీకు లైఫ్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఏమన్నా ఉన్నదా?
కేవలం ఒక పింఛన్ ఉన్నట్టుంది. పింఛన్ కూడా సరైనటువంటి క్రమంలో అందుతుందా? లేదు. లబ్ధిదారులందరూ 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఇస్తా ఉన్నామని ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. అందులో ఎంతవరకు నిజం ఉన్నది? ఇప్పుడు చేనేత కార్మికులకు రకరకాల జబ్బులు వస్తాయి. ఒకటి, వాళ్ళు దగ్గర దారం పెట్టుకొని చూస్తారు, ఇట్లా అతుకుతారు, ఒక్కొక్క ఆ పోగును అతుకుతారు. అవును. ఈ బాగా దృష్టి మీద పడి ఈ కళ్ళ జబ్బు వస్తుంది. కళ్ళ జబ్బు. వీటి కళ్ళకు పరీక్షలు చేయించాలి, ఇవ్వాలి. క్యాటరాక్ట్ వస్తే వాటికి చేయించాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే, వీళ్ళు మొగ్గం నేస్తా ఉంటే ఒక రకమైన డస్ట్, ఏది నూలు నుంచి డస్ట్ వస్తుంది. ఈ డస్ట్ పీల్చుకోవడం వల్ల వీళ్ళకు టీబీ లాంటి లంగ్స్ ఇన్ఫెక్షన్ వస్తుంది, టీబీ లాంటిది వస్తుంది. ఇక ఇంకోటి మూడవది, మొన్న మేము గద్వాల ఏరియాలో ఇవన్నీ తిరుగుతుంటాయని చెప్పిన, మేము ఉదయం 8 గంటలకు లేచి సాయంత్రం 5 గంటలకు 6 గంటల దాకా మొగ్గంలో కూర్చొని ఉంటాం కాబట్టి మాకు పైల్స్ వస్తున్నది, అది కూడా ప్రాబ్లం అవుతుంది సార్, కూర్చోలేకపోతున్నాం అని చెప్పాను. అంటే ఇట్లాంటి ఉన్నాయి కాబట్టి వీళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. ప్రభుత్వం ఇవ్వట్లేదు. ఇదివరకు ఐసిఐసిఐ లాంబర్డ్ కొంచెం ఉపయోగం ఉండే, అది కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. అది ఇవ్వమని మేము కోరుతున్నాం. మా చేనేత కార్మికులు 5 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ చేనేత కార్మికులకు ఇవ్వాలని కోరుతున్నాం. ఇంకా పెన్షన్ అంటే అది జనరల్గా మనం మిగతా వాళ్ళకి వచ్చినట్టే పెన్షన్ వస్తుంది. చేనేత కార్మికులకు సపరేట్ పెన్షన్ అంటూ లేదు, అట్లా కూడా ప్రవేశపెట్టాలని కోరుతున్నాం. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళ ఏవైతే ఉన్నాయో అది కూడా ఇప్పుడు మా వాళ్ళ చేనేత కార్మికులు ఏంటంటే, ఇల్లు ఏదో చిన్నగా ఉంటే పనికిరాదు, ఆ మొగ్గం పెట్టుకోవడానికి పెద్దగా ఉండాలి. అంటే దానికి హౌస్ కమ్ వర్క్ షెడ్ ఇవ్వమని మేము కోరుతున్నాం. అట్లా ఇవ్వట్లేదు. అనేక మంది చేనేత కార్మికులు మాట్లాడుతున్నారు, మాకు ఇల్లు కావాలి సార్, ఇల్లు కావాలంటారు, కిరాయిలలో ఉండి నేర్చుకోవాలంటే ఇబ్బంది అవుతుంది, ఒక దగ్గర మొగ్గం పెట్టుకుంటే నాకు సౌండ్ వస్తుంది బంద్ చేయమని కూడా అంటున్నారు. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి సపరేట్గా హౌస్ కమ్ వర్క్ షెడ్ ఇవ్వాలి, వాళ్ళకి సపరేట్గా కొంత వాడలు కేటాయించాలి, టెక్స్టైల్ కోసం కేటాయిస్తే బాగుంటుంది అనేది మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. సార్, ఈ చేనేత వృత్తి మీద ఆధారపడి జీవించేటటువంటి వాళ్ళకు ఇప్పుడు మొన్న జరిగినటువంటి బడ్జెట్లో, ఇప్పుడు మళ్ళీ 3 నెలల్లో మళ్ళీ బడ్జెట్ వస్తూ ఉంది. మొన్నటిసారి ఎంత బడ్జెట్ ప్రవేశపెట్టారో అందులో ఖర్చు చేసిన బడ్జెట్ ఎంత సంక్షేమం కోసం? చేనేత మీద బడ్జెట్ ఈ సంవత్సరం 200 కోట్లు మాత్రమే కేటాయింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఆ 200 కోట్లు ఇటు సరిపోవు. ఇవాళ థ్రిఫ్ట్ పథకానికే మొన్న 98 కోట్లు రిలీజ్ చేసినామని చెప్పి మంత్రి గారు చెప్పిండు. అంటే ఒక టర్మ్కే 98 కోట్లు అంటే మొత్తం సంవత్సరం మొత్తంగా ఇవ్వాలి కదా. అవును. మరి వీటన్నిటికి ఎట్లా 5 లక్షల చొప్పున నేతన్న బీమా ఇవ్వాలి కదా. వీటన్నిటికి ఎట్లా సరిపోతుంది? అంటే దీనికి సపరేట్గా ఇంకా ఈడ కూడా 2 భాగాలు ఉన్నాయి. హ్యాండ్లూమ్, టెక్స్టైల్ అంటున్నాం. ఈ హ్యాండ్లూమ్ కు తక్కువ పడుతున్నాయి, టెక్స్టైల్ కి ఎక్కువ పోతున్నాయి. ఎందుకంటే గతంలో బతుకమ్మ చీరలు దాదాపుగా 600-700 కోట్ల రూపాయలు ఓన్లీ పవర్లూమ్ రంగానికే పోతున్నాయి, చేనేందుకు రాలేదు. సార్, ఇప్పుడు మంచి బతుకమ్మ చీరలు, నా క్వశ్చన్ కూడా అదే. నెక్స్ట్, గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఆ బతుకమ్మ పథకంలో చీరలు నేసేటటువంటి పనిని చేనేత కార్మికులకు ఇవ్వకుండా పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి బడా కంపెనీలకు ఇవ్వడం ఎంతవరకు కరెక్టు? దానివల్ల ఇక్కడ అన్యాయం అయిపోతున్నటువంటి కార్మికులను పక్కకు పెట్టి వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ కమిషన్ల కోసం ఇచ్చినట్టేనా? ఇప్పుడు చేనేత కార్మికులకు ఆ బట్టలు కనుక ఇచ్చినట్లయితే వీళ్ళందరికీ కూడా ఉపాధి దొరికేది. అనేక సంఘాలు ఉన్నాయి, దాదాపు 400-500 సంఘాలు రాష్ట్రం మొత్తం మీద ఉన్నాయి. వాటినన్నిటినీ కూడా ఎన్నికలు జరపకపోవడం వల్ల కూడా నష్టం జరుగుతుంది. 12 సంవత్సరాల క్రితం సహకార సంఘాలకు ఎన్నికలు జరిపారు. ఇంతవరకు 2013 ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగితే ఇంతవరకు ఎన్నికలు లేవు. ఈ ఎన్నికలు లేకపోవడం వల్ల దానికి పాలకవర్గం లేకపోతే దానికి ఎవరో అధికారి ఇన్ఛార్జిగా ఉంటాడు, ఆయన అధికారి అక్కడ ఉండడు, దాని యొక్క నిర్వహణ సరిగా ఉండదు. అంటే అధికారులు కనుక ఏదైతే పాలక వర్గాలు ఉంటే దానికి ఏం చేయాలి, ఏం సంగతి, అభివృద్ధి ఏం చేయాలి వాళ్ళు ఆలోచించుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. దానివల్ల కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. ఇప్పుడు ఆ సంఘాలే దాదాపు మూతపడి. ఇంకోటి ఏంటంటే 51 ఎంక్వైరీ చేశారు. దాంట్లో ఎవరో ఏదో ఏమైనా తప్పు చేశారని ఎవరైనా కంప్లైంట్ చేస్తే, దీంట్లో కూడా కొంతమందికి పడనోళ్ళు ఉంటారు కాబట్టి కంప్లైంట్ చేస్తే ఆ సంఘం మీద ఎంక్వైరీ చేసి ఏళ్ల కొద్దిగా కట్టుతున్నారు. నువ్వు ఒక ఎంక్వైరీ చేసినావు అనుకో, దాని మీద 6 నెలల 3 నెలల దాని మీద తప్పు అధ్యక్షుడు తప్పు చేసిండా, లేకపోతే మేనేజర్ తప్పు చేసిండా, ఎవరు తప్పు చేసిండో తేల్చాలే, ఆయన మీద నువ్వు శిక్ష చేసుకో, ఏమైనా చేసుకో. కానీ దాన్ని ఏళ్ల కొద్దిగా చేస్తే దాన్ని యొక్క పాలకవర్గం లేకుండా అది కూడా మూతపడుతున్నది కదా. అనేక సంఘాలు కూడా అట్లా మూతపడ్డాయి సార్. దాని ప్రభుత్వం యొక్క లోపం అది ప్రభుత్వం లోపం గుర్తించి సంఘాలకు కూడా ఎన్నికలు నిర్వహించాలి. ఇంకొకటి ఏమొస్తుందంటే, ఇవాళ చేనేత వర్గం
పేదబడిన వెనుక వర్గాలకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళు చేనేత కార్మిక సంఘంలో, సహకార సంఘంలో ఒక అధ్యక్షునిగా దాంట్లో ఉండే మెంబర్గా గెలిస్తే ఒక నాయకత్వ లక్షణాలు డెవలప్ కావడానికి అవకాశం ఉంది. అంటే రాబోయే కాలంలో రాజకీయాలలో కూడా ఆయన సర్పంచ్గా, ఎంపీటీసీగా ఇతరత్ర పోవడానికి ఇదొక మెట్టు, ఒక నాందిగా ఉపయోగపడుతుంది. కాబట్టి వీటి తప్పకుండా గవర్నమెంట్ చేయాలి. అసలు సహకార ఉద్యమాన్ని మనం ఉధృతం చేయాలి. సహకార వ్యవస్థ దాదాపుగా స్వాతంత్రానికి పూర్వమే దీన్ని ప్రవేశపెట్టుకున్నాం. మంచిదనే ఉద్దేశం. ఇవాళ ప్రాథమిక వ్యవసాయ సంఘాలు నడుస్తున్నాయి కదా, వాటిని ఎన్నికలు నిర్వహిస్తున్నాం కదా, వాటికి ఎరువులు అయ్యి నడిపిస్తున్నావు కదా, మరి రైతుల దగ్గర నువ్వు డైరెక్ట్ గా ధాన్యాన్ని కొంటున్నావు కదా, మరి నేతన్న నేసిన గుడ్డలను కూడా, బట్టలను కూడా, చీరను కూడా మీరు ఎందుకు కొనరు? నా నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే సార్. ఇప్పుడు స్కూల్ పిల్లలు ఉన్నారు, స్కూల్ విద్యార్థులకు ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వమే అందిస్తూ ఉన్నది. ఆ దుస్తువులను కూడా చేనేత కార్మికులతో నేపిస్తే బాగుంటది కదా. అది కరీంనగర్ జిల్లాలో దాదాపు ఎక్కువ సంఘాలకు ఈ ఎవరైతే గురుకుల పాఠశాలలో చదువుకునే విద్యార్థుల యొక్క స్కూల్ యూనిఫామ్ డ్రెస్, అంటే దాంట్లో కొంచెం చేనేత కాకుండా కొంచెం కాటన్ కాకుండా టెరికాట్ కూడా పర్సెంటేజ్ కలుస్తుంది. వాటిని సంఘాలకు ఆర్డర్ ఇచ్చారు. ఆ సంఘాల ద్వారా ఉత్పత్తి చేసి వాళ్ళకి ఇస్తున్నారు. అదే కాకుండా హాస్టళ్ళకి ఇచ్చే, గురుకుల హాస్టళ్ళకి ఇచ్చే బెడ్షీట్లు, టవళ్ళు కూడా అక్కడ తయారు చేసి ఇస్తున్నారు. అది కొంత ఏరియాకి మాత్రమే పరిమితం అవుతుంది. అయితే మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఏవైతే ఏకరూప దుస్తులు, డ్రెస్ మెటీరియల్, ఆ డ్రెస్ మెటీరియల్ కూడా వీళ్ళు నేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాటిని కూడా మనం కొంచెం వాళ్ళకు అలవాటు చేయాలి. నువ్వు చేస్తే అటు అందించి వాళ్ళకు ఉపాధి కల్పించడానికి అవకాశం దొరుకుతుంది. నువ్వు ఎక్కడనో కంపెనీలను తీసుకొస్తే ఒక కంపెనీ యజమాని మాత్రమే లాభపడతాడు. మిల్లు బట్టలు తీసుకొస్తే ఆ మిల్లు యజమాని మాత్రమే బాగుపడతాడు. ఆయనకు లాభాన్ని నువ్వు ఆర్జించి పెట్టినట్లయితే. కానీ ఇక్కడ ఒక చేనేత కార్మికుని కాక పని ఇక్కడ ఇచ్చిన సహకార సంఘాలకు ఇచ్చినట్లయితే చేనేత కార్మికుని పని కల్పించబడుతుంది, వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది, మొత్తం ఒక వ్యవస్థను బాగుపరిచిన వాళ్ళం అవుతాం. అది గవర్నమెంట్ గుర్తించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తాం. సార్, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో చేనేత కార్మికులకు ఏమి లబ్ధి చేకూరుతుంది? కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం దాదాపుగా డిసెంబర్ నుంచి మేము చేనేత కార్మిక సంఘం వైపు నుంచి అనేక సార్లు మంత్రి గారిని, అధికారులను కలుసుకుంటూ వచ్చినాం. ఈ పథకాలన్నీ కూడా ఆగిపోయినాయి, మీరు వాటిని పూర్తి చేయాలి, చేనేత కార్మికులకు పథకాలను అమలు జరపాలి, లబ్ధి చేయాలని చెప్పేసి అనేక సార్లు విజ్ఞప్తి చేసినా కూడా వాళ్ళు పెద్దగా చలనం అనేది లేదు. గత 2024 జూలైలో మేము పోరాట కార్యక్రమం తీసుకున్నాం. జూలై 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు బస్సు యాత్ర నిర్వహించి 15వ తేదీ నాడు ఇందిరా పార్కు దగ్గర ధర్నా చేస్తామని మేమైతే ప్రెస్ మీట్ పెట్టినామో, మంత్రి గారు మమ్మల్ని పిలిచి కూర్చోబెట్టి మీ అన్నీ కూడా పరిష్కారం చేస్తా అని హామీ ఇస్తే మేము మళ్ళీ దాన్ని విత్డ్రా చేసుకున్నాం. పోరాట కార్యక్రమాన్ని, ధర్నాను విత్డ్రా చేసుకున్నాం. ఆ తర్వాత ఒక థ్రిఫ్ట్ పథకం మాత్రం అమలయ్యింది. ఆ థ్రిఫ్ట్ పథకం తర్వాత ఇక మిగతా ఏది అమలు కాలేదు. ఇక చేనేత కార్మికుల యొక్క రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి గారు దాదాపు 14 నెలల కింద ప్రకటించాడు. అది కేవలం దాదాపుగా ఇవాళ లెక్క తెలిసిందంటే 48 కోట్లు మాత్రమే ఉంది. 48 కోట్ల రూపాయలు మాత్రమే ప్రభుత్వం విడుదల చేస్తే చేనేత కార్మికులు ఎంత 50,000, 40,000 వాళ్ళు తీసుకునే అంత మాత్రమే ఉంటుంది. ఈ దాదాపుగా 6,000 చిల్లర మంది కార్మికులకు ఇది లబ్ధి పొందుతుంది. నువ్వు లక్షల కోట్ల రూపాయలను, వేల కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసిరు, ఇతర వర్గాలకు కూడా రుణమాఫీ చేసిరు, అది వేల కోట్లు చేస్తున్నారు. కానీ మేము అడిగేది ఇక్కడ కొద్దిపాటే 45 కోట్లు కనుక రిలీజ్ చేస్తే ఇవాళ చేనేత కార్మికుల యొక్క రుణమాఫీ అయిపోతుంది. అదేవిధంగా చేనేత సహకార సంఘాలు కూడా క్యాష్ క్రెడిట్ లోన్లని బ్యాంకులో తీసుకుంటారు. దాని మీద వడ్డీ మీద వడ్డీలు పెరుగుతున్నాయి. బ్యాంకులో ఎట్లా ఉంటుంది, 3 నెలలు కావాలి 6 నెలలు వడ్డీ వేస్తారు కదా, ఆ వడ్డీలు చాలా పెరిగిపోతున్నాయి. కాబట్టి వాళ్ళకు కూడా ఆ యొక్క రుణమాఫీ, క్యాష్ క్రెడిట్ రుణమాఫీ చేసి మళ్ళీ పునరుద్ధరించాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అది ఇంతవరకు జరగలేదు, రుణమాఫీ జరగలేదు, క్యాష్ క్రెడిట్ లోన్లు జరగలేదు. అదేవిధంగా సహకార సంఘాలకు మంత్రి గారు ఒక 180 సంఘాల పైన మంచిగా నడుస్తున్నాయి, ఈ మంచిగా నడిచే వాటికి మేము ఎన్నికలు నిర్వహిస్తామని దాదాపుగా సంవత్సరం క్రితమే మాకు వాగ్దానం చేసింది. ఇంతవరకు వాటి ఎన్నికలు నిర్వహించలేదు, సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించలేదు. అదేవిధంగా నేతన్న బీమా పథకంలో కూడా కొద్దిగా సంతోషించాల్సిన విషయం ఏంటంటే గతంలో
ఏజ్ లిమిట్ ఉండేది, వయసు పరిమితి వయసు. ఉండేది. సరే. ఇవాళ ఏ పరిమితి లేకుండా అంటే 90 ఏళ్ళు అయినా కూడా మొగ్గనేస్తుండు కాబట్టి జియోటాగ్ ఉన్న కార్మికునికి ఇవాళ 5 లక్షలు ఇవ్వడానికి ప్రభుత్వం ఆమోదించింది. అది మంచి సంతోషించాల్సిన విషయం. కాకపోతే ఏంటంటే కొంచెం లేట్ చేస్తున్నారు. ఆయన చేనేత కార్మికుడు చనిపోగానే ఆ దినాల 10వ రోజు కనీసం నెల రోజుల వరకు వాళ్ళకి అందిస్తే వాళ్ళ కుటుంబానికి పోయి, ఎందుకంటే మొగ్గం వేసి ఆయన చనిపోయింది కాబట్టి వాళ్ళు ఇబ్బందులలో ఉంటారు. అది అందియకుండా కార్మికులకు సంవత్సరాల తరబడి ఆ యొక్క ఆఫీసుల చుట్టూ కార్యాలయ చుట్టూ తిరిగే రకంగా చేస్తే బాగుండదు. అది ఇమ్మీడియట్గా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ రుణమాఫీ కోసం చేనేత సహకార సంఘాలు ఎన్నికలు నిర్వహించాలనే దాని మీద, ఈ క్యాష్ క్రెడిట్ లోన్లు రద్దు చేయాలి అనే దాని మీద రేపు నవంబర్ 20వ తేదీ నాడు కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా చేయాలని చేనేత కార్మిక సంఘం పిలుపునిచ్చింది. ఆ పిలుపు ప్రకారంగా రాష్ట్రంలో ఉన్న చేనేత కార్మికులందరూ కూడా దాంట్లో పాల్గొని ఆ ధర్నాను విజయవంతం చేసి మన యొక్క కోరికలు సాధించుకోవడానికి దాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం వైపు నుంచి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సార్, చివరగా చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలంటే ప్రభుత్వం చేపట్టాల్సినటువంటి చర్యల గురించి చెప్పండి. చేనేత కార్మికులకు శాశ్వత పరిష్కారం చేయాలంటే చేనేతను, పవర్లూమును, టెక్స్టైల్ రెండు వేరుగా ఉండాలి. చేనేతకు సంబంధించి డైరెక్ట్గా నిధులు విడుదల చేయాలి, రెండింటికి ఒకేసారి విడుదల చేయకూడదు. తర్వాత ఎక్కడికక్కడ క్లస్టర్లు ఏర్పాటు చేసి ఆ క్లస్టర్ల ద్వారా వాళ్ళకు నూలు ఇవ్వాలి. ఆ తర్వాత వారికి సంబంధించిన ఏవైతే రాయితీ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి కూడా ఇవ్వాలి. ఇవాళ చేనేత మీద 18%, ఒక చేనేత చీర 2500 దాని మీద 18% జిఎస్టీ పడుతున్నది. అంటే చేనేత చీరలు, పోచంపల్లి చీరలు ఏవైతే ఉన్నాయో అది చిటికి గట్టి అవన్నీ చేసి రంగులద్ది నేసే వరకల దాదాపు 2500 3000 దాకా పడుతుంది. అలాంటి 2500 దానికి కూడా నువ్వు 18% జిఎస్టీ. అసలే జిఎస్టీ చేనేత మీద వేయొద్దనంటే మొత్తం 5% ఉన్న జిఎస్టీ మేము రద్దు చేస్తున్నామన్నారు. ఇక్కడనేమో జిఎస్టీ వేయడం వల్ల దీని మీద బడ్డెన పడుతుంది. ఇంకోటి ఏంటంటే రంగులు, నూలు, రసాయనాల మీద కూడా 5% వడ్డీ, 5% జిఎస్టీ వేస్తున్నారు. అది పరోక్షంగా చేనేత మీద కూడా పడుతున్నారు. అవన్నీ కూడా చేనేత మీద ఉండే రంగులు, రసాయనాలు, నూలు అన్నిటి మీద కూడా ఈ యొక్క జిఎస్టీ కూడా రద్దు చేయాలి. ఇప్పుడు పోచంపల్లి ఉంది, దాని ఒక పెద్ద క్లస్టర్గా, ఒక విలేజ్గా ప్రకటించాలి సార్. చేనేత వ్యవస్థగా దాన్ని ప్రకటించాలి, దాన్ని డెవలప్ చేయాలి. అంతా దాదాపు చేనేత కార్మికులు దాదాపు 1000 పైన చేనేత మొగ్గాలు ఉన్నాయి. రాజోల్ అనే ప్రదేశం ఉంది గద్వాల జిల్లాలో, ఆడొక 1000 మొగ్గాలు, గద్వాల కాటన్ చీరలు, పట్టు చీరలు నేస్తారు, 1000 మొగ్గాలు ఉన్నాయి. అలాంటి వ్యవస్థలలో ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి దాన్ని డెవలప్ చేయడానికి ప్రభుత్వాలు పూనుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సహకార సంఘాలలో అమ్మే వాటికి వస్త్రాల మీద రిబేట్ ఇచ్చేది. రూపాయికి 20 పైసల చొప్పున రిబేట్ ఇచ్చేది. నేను చదువుకునే కాలంలో ఆ రిబేట్ వచ్చిందనంటే కరపత్రాలు కొట్టించి ఊళ్ళల్లో వంచి డప్పు చాటింపు చేసేవాళ్ళు. అయితే మోత్కూరు సహకార సంఘంలో నేను అక్కడ చదువుకుంటున్నప్పుడు అందులోకి వచ్చేది మొత్తం ఒక లైన్ కట్టేది సార్ బట్టలు తీసుకోవడానికి. అంటే ఆ రిబేట్ అనేది ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఆ రిబేట్ వీళ్ళకి లాభం జరుగుతుంది, అంటే ఎక్కువ సేల్స్ కావడానికి అవకాశం ఉంది. ఇవాళ రిబేట్ తీసేశారు. తర్వాత జనతా ప్రభుత్వ హయాంలో జనతా దోతులను ఇచ్చారు సార్. అవును, జనతా దోతులు ఏది కంట్రోల్ షాపుల ద్వారా, రేషన్ షాపుల ద్వారా జనతా దోతులు ఇచ్చారు. ఇవాళ మీరు చేనేత కార్మికులకు పని కల్పించాలంటే అవే లుంగీలో, దోతులో, చీరలో, లేకపోతే టవల్సో వాటిని రేషన్ షాపుల ద్వారా మీరు ఇవ్వచ్చు కదా సబ్సిడీ మీద. అది ఇవ్వండి, వాళ్ళు తీసుకుంటారు. టవల్స్ ఎవరైనా కొనుక్కొచ్చుకుంటారు. ఇవాళ అందరూ ఊర్లలో లుంగీలు కట్టుకుంటున్నారు, చీరలు కట్టుకుంటున్నారు. అవన్నీ కూడా మనం వాటిని అందించడానికి అవకాశం ఉంది. ఇంకొక ప్రమాదకరమైంది ఏంటంటే ఇవాళ పోచంపల్లి ఇక్కత చీర ఏదైతే ఉందో అది దాని పేటెంట్ ఉంది సార్. ఆ పేటెంట్ ఇవాళ కొత్త డిజైన్ రావంగానే ఇదే డిజైన్ ను సూరత్ లో సేమ్ డూప్లికేట్ చేస్తాడు. ఆ డూప్లికేట్ తీసుకొచ్చి బయట అమ్మితే ఇది 10,000 చీర ఉంటే వాళ్ళ 500 చీరకు దాన్ని మార్కెట్లో పెడుతున్నారు. సేమ్ దాని తేడా ఏముండదు, దగ్గరికి వస్తే మాత్రమే అవపడుతుంది. ఈ చేనేతలో వచ్చే డూప్లికేట్ ను అరికట్టాలి. తర్వాత చేనేతకు 11 రకాల వస్త్రాలను కేటాయించారు సార్. దోతులు కానీ, చీరలు కానీ, అంటే యాక్ట్ చేసారు, చట్టం చేసారు. ఇవి మాత్రమే చేనేత మీద తయారు చేయాలి, ఇవి పవర్లు మీద తయారు చేయొద్దని యాక్ట్ చేసారు. దాన్ని సక్రమంగా అమలుపరచాలి. దాన్ని ప్రభుత్వం అమలుపరచలేదు.
అంటే చట్టాల వరకే పరిమితమైంది. అంతవరకే చట్టం వరకే పరిమితమైంది, కానీ దాన్ని అమలు పరచాలి. ఈ పవర్లు మీద ఈ బెడ్షీట్లు కానీ, ఈ దోతులు కానీ, చీరలు కానీ నేస్తున్నారు. వాళ్ళ మీద ఇమ్మీడియట్ గా దాన్ని అరికట్టాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వం. కార్మికులకు వేతనాలు తక్కున్నాయి సార్. గతంలో అంటే ఆ రోజులలో సరిపోయేది, ఏది వెనకట దాదాపు 50 సంవత్సరాలు సరిపోయేది వాళ్ళ జీవనానికి. కానీ ఇవాళ ఈ జీవన విధానాన్ని బట్టి సరిపోవట్లేదు. మేము ఈ మధ్య కాలంలో అధ్యయన యాత్ర పేరుతోటి దాదాపు 50 కేంద్రాలను, చేనేత కేంద్రాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ సందర్శించినప్పుడు కరీంనగర్ జిల్లాలో ఒక చేనేత కార్మికుడు ఉదయం 7 గంటల నుంచి మొగ్గం సంఘంలోకి వచ్చి ఆ షెడ్లో మొగ్గం వేస్తాడు. 6 గంటలకు మొగ్గం వేస్తాడు. ఒక రోజు కూలి ఎంత పడుతుంది? 350 రూపాయలు పడుతుంది. రోజు మొత్తం సుమారు 11 గంటలు 12 గంటలు నేస్తే 350 రూపాయలు కూలీ పడుతుంది. అదే విధంగా ఒక చేనేత ఇద్దరు భార్యాభర్తలు కాక ఆ సంఘంలో నేస్తే ఇద్దరు కలిసి 700. అదే బయట పోతే వాళ్ళకి 700-800 రూపాయలు ఒక్కరికే వస్తుంది. అవును. ఇది వాళ్ళకు కూలు పెంచాల్సిన అవసరం ఉంది. అంటే పెరిగిన ధరలకు అనుగుణంగా వాళ్లకు కనీస వేతనాలను అమలు చేయాలి. ఒక ఇవి అనుబంధ కార్మికులు ఉన్నారు కదా, అవును, అనుబంధ కార్మికులు కూడా ఈ ఆసు తిప్పడం, తర్వాత కండెలు తిప్పాలి, కండెలు వేయాలి. ఆ కండెలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా పనిచేస్తే, ఒక ఆమె ఆడ మేము చూసినప్పుడు దాదాపు 65-70 సంవత్సరాల వయసు ఉంది. ఆమెకు 110 రూపాయల నుంచి 150 రూపాయల కూలి పడుతుంది. కూడా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు పనిచేస్తుంది. అంటే ఒక మహిళా కార్మికురాలకు కూడా 110 నుంచి 150 రూపాయల కూలి పడుతుంది. వాళ్ళ కూలి పెంచాలని మేము కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ 110 రూపాయలకి ఏం కూరగాయలు 350 రూపాయలకి ఏం జీవిస్తారు? అందుకని వాళ్ళ కూలి కొనాలి, కూలి ఇవ్వాలి. అవసరమైతే వారికి ప్రభుత్వం డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లో 2000, 3000 ఆంధ్రప్రదేశ్ లో ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి దాదాపు 24,000 రూపాయలు సంవత్సరానికి వేసిండు, నెలకు 2,000 చొప్పున. మీరు అట్లా వాళ్ళకి వేస్తే వాళ్ళకి ఉపాధికి ఉపయోగపడుతుంది, వాళ్ళ జీవనానికి ఉపయోగపడుతుంది. ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, దళారీ వ్యవస్థ ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా ఈ కార్మికుల మీద? దళారీ వ్యవస్థ ఉన్నదా? చేనేత సహకార సంఘాల ఎన్నికలు జరపకుండా ఆపింది కూడా వాళ్ళే. ఎందుకంటే ఈ సంఘాలు సక్రమంగా నడిస్తే వాళ్ళకే మొగ్గాలు నేస్తారు. ఇక ఈయన దగ్గర రాడు. దాంట్లో థ్రిఫ్ట్ ఉంటుంది, అది ఉంటుంది, A to Z ఉంటుంది. ఈయన దగ్గర పని ఉంటేనే ఇస్తాడు. అంటే ఈయన బయటికి సేల్స్ ఎక్కువైతేనే ఈయనకు పని చెప్తాడు. సేల్స్ లేదనుకో, నా దగ్గర పని లేదా అని అంటాడు. అంటే ఆయన దాదాపుగా నెల రోజులు ఇంటనే కూర్చోవాలి, ఏం పని చేయకుండా తినకుండా కూర్చోవాలి. మళ్ళీ ఏమైనా అదనంగా ఏమైనా డబ్బులు ఇస్తారా అంటే ఇయ్యడు. మంచిగా డిమాండ్ ఉన్నప్పుడు ఒక చీరకు నీ కూలి పెంచుతాడు. ఇలా అదే డిమాండ్ తగ్గినప్పుడు అదే చీరకు 12,000 ఇచ్చింది 10,000కి ఇస్తాడు. మన కరోనా టైంలో 7,000, 8,000 ఇచ్చాడు. అదో 13,000, 14,000 ఇచ్చిన చీరకు 7,000, 8,000 ఇస్తే ఉండే లేకపోతే అట్లా ఇచ్చాడు. అంటే ఇదే దళారీ వ్యవస్థ. మాస్ వ్యూవర్స్ లేకుండా ఈ సహకార సంఘాలను కనుక ప్రోత్సహిస్తే వీళ్ళకి మంచిగా పని దొరుకుతుంది, ఉపాధి బాగుంటుంది, లైవ్లీ వాళ్ళు సజీవంగా ఉంటారు. థ్యాంక్ యూ సార్. మీ విలువైనటువంటి సమయాన్ని కేటాయించి మీ అమూల్యమైనటువంటి సందేశాలను, సూచనలు మాతో పంచుకున్నందుకు మరొకసారి మీకు విపణశ్రీ మీడియా తరపున ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఓకే, ధన్యవాదాలు.